స్లిప్ అయ్యాను. దానికి నేను ఓపెన్ గా క్షమాపణ చెప్తున్నాను. వాళ్ళు ఎలా మాట్లాడినా నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పినారు సార్. సో అది క్లియర్. కాకపోతే ఏదైతే వంశీ గారు చెప్తున్నట్టు వాళ్ళకి ఒకసారి బయటకు వచ్చి మరొకసారి క్లారిటీగా, అంటే చంద్రబాబు గారి పేషీకి వెళ్ళి చెప్పలేరు, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పలేరు కాబట్టి మళ్ళీ ఒకసారి మీడియా ముందు చెప్పాలేమో. బట్ వాళ్ళైతే గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఇంకా కూడా ఆ ఏరియా, నేను కూడా గుంటూరే కదా సార్, మీకు తెలుసు కదా, ఆ ఏరియా అంతా అటువంటి వాతావరణం ఉంది సార్. కానీ నేను అడుగుతున్నాను, ఆ ఫ్లెక్సీ కట్టడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఆ ఫ్లెక్సీ కట్టిన వాళ్ళ మీద కేసు వేసి లోపల వేస్తారా లేదా? ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ అన్ అడ్వకేట్. ఫ్లెక్సీ కట్టిన వాళ్ళ మీద కేసు వేస్తారా లేదా? నేను కన్సర్న్ పోలీస్ స్టేషన్ నల్లపాడి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను విజయవాడ నుంచి వస్తూ చూసి ఏంటి ఫ్లెక్సీ కట్టారు, ఎవరో ఒకళ్ళు తన్నుకు చచ్చే వరకు ఇలాంటి ఫ్లెక్సీలు కడతానే ఉంటారా? అది కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర. ఇది పాపం ఇది నిజం అంటూ, ఏది పాపం ఏది నిజం అంటూ లడ్డు బొమ్మ అక్కడ జగన్ ఫ్లెక్సీ కట్టారు సార్. అది అక్కడ ఆయన ఉండే 40% ఓటింగ్ ని రెచ్చగొట్టడమే కదా. మన ఓటింగ్ మనకుంది, ఆయన ఓటింగ్ ఆయనకుంది. కొట్టుకు చచ్చేలాగా కట్టే ఫ్లెక్సీకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అది చూస్తూ ఉండేటటువంటి నల్లపాడు పిఎస్, సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? నిన్న పొద్దునే అనుకున్నాను ఏదో గొడవ జరుగుతుంది అని, ఆ ఫ్లెక్సీ చూసాక ఇవాళ మధ్యాహ్నం అనుకో పొద్దునకో జరిగేసింది. అంటే సిట్ సిఐడి ఇన్వెస్టిగేషన్ కేసుని మీరు ఫ్లెక్సీలు కట్టి కల్తీ ఉందన్నది నిజం అంటే ఏది అబద్ధం? పంది కొవ్వు అనేది అబద్ధం. ఆ పదం మనం వాడకూడదు. స్లిప్ అయ్యాము, వాడేసినాము, అది అయిపోయింది. సో కల్తీ ఉన్నది నిజమే, అది జరుగుతుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాల. అంత మాత్రానికి మనం ఫ్లెక్సీ కట్టేసి అక్కడ ఫోటోలు పెట్టడం తప్పు కదా, వాళ్ళని రెచ్చగొట్టినట్టు కదా. అయినా అసలు నిబద్ధత టీడీపీలో స్వతహాగా కర్రలు తీసుకొని గొడవలకి పోరు సార్. అలా పోకూడదు అనేటటువంటి ఒక ఆలోచన గలవాడు చంద్రబాబు గారు. అందుకే పార్టీ కార్యాలయం మీద దాడి చేసినా ఒక్కళ్ళు కూడా కర్ర పట్టుకొని వైసీపీ పార్టీ కార్యాలయం కానీ, వైసీపీ ఆఫీస్ మీద కానీ, వ్యక్తుల మీద కానీ దాడి చేయాల. తర్వాత ఏదైతే తల్లి పూనమ్మ గారి గురించి మాట్లాడినప్పుడు ఇదే మాదిరి కర్రలు తీసుకొని వెళ్ళాలా. మళ్ళా పంచాయతీ ఎన్నికల్లో గొడవలు జరుగుతాయని, ఒకరికొకరు కొట్టుకుంటే కేసులు అవుతాయని, తలకాయలు పగులుతాయన్న ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికల్లో కూడా బాయ్కట్ ని చేశారు. ఎవరు కర్రలు తీసుకొని బయటికి రాలా. ఈ రోజు కర్రలు పట్టుకొని ఎన్టీ రామారావు గారి బొమ్మ దగ్గర నుంచున్నటువంటి టీడీపీ కార్యవర్గం ఏంటి సంకేతం? ఇది పోలీసులు చేయాల్సిన పని. ఆ ఫ్లెక్సీలు కట్టడమే తప్పు. అది వచ్చి ఒకవేళ అంబటి రాంబాబు గారు పీకేస్తే మీరు కేసు పెట్టండి, పోలీసులు స్టేషన్ లో వేయండి. అంతేకాని మీరు కర్రలు పట్టుకొని ఒక రౌడీ మూకల్లాగా ఆ విగ్రహం దగ్గర నుంచుంటారా? ఎప్పుడన్నా కర్రలు పట్టుకున్న చరిత్ర ఉందా? అసలు ఎప్పుడన్నా గొడవలకు పోయిన చరిత్ర ఉందా? షాల్మేరాలు వేసుకుని కదా మీరు నిరసనలు తెలియజేసేది. కర్రలు పట్టుకుని వీధుల్లోకి వస్తారా? అందులోనూ ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖ చైర్మన్. ఒక మహిళ అయితే గ్రంథాలయ శాఖ చైర్మన్ రారాని లకారంతో బూతులు తిట్టేస్తున్నారు. అతను తిట్టిన దానికి అతను క్షమాపణ చెప్తున్నాడు, లేకపోతే కేసులు పెట్టి లోపలేద్దాం. అది అతని విఘ్నత. అతనికి విఘ్నత లేదు. మన విఘ్నత ఏమైంది? కర్రలు తీసుకొని బయటకు వచ్చేది. ఇదా వ్యవస్థకు మీరు ఇచ్చే మెసేజ్? ప్రభుత్వంలో ఉన్నాం కదా అని కర్రలు పట్టుకుని పోతే చూస్తూ ఊరుకుంటారా ప్రపంచం? తప్పుగా సార్. అది లా అండ్ ఆర్డర్ కి విరుద్ధం. ఫ్లెక్సీ కట్టడమే తప్పు. దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఈ గొడవకి మొత్తానికి కారణం వాళ్ళు. అన్ని చోట్ల ఫ్లెక్సీలు కట్టమని ఎవరు ఆ సంకేతాలు పాస్ చేశారో, రాష్ట్రం అంతా కొట్టుకు జావమన్నారో. ఈ రోజు 2-3 గొడవలు అయినాయి. నల్లపాడి పిఎస్ కి అరణ్యలపాడికి తీసుకొస్తే పోలీసులు లేరట, అందరు బందోబస్తుల్లో ఉన్నారట. అంటే ఇక పనులు చేసుకోనక్కర్లా. మీకు రాస్తారోకోలు బంధువులకి పర్మిషన్లు ఇచ్చేసుకోవాలా? ఎంత దారుణం సార్. అంటే దారిని పోయేదాన్ని తగిలించుకోవడం, ఆ ఫ్లెక్సీ కట్టడం, అది రెచ్చగొట్టడం, గొడవలు అవ్వడం, తన్నుకోవడం.